హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఆధార్ పాలసీస్కి సంబంధించి మరొక నోటీస్ని రిలీజ్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు 23 మే 2025 అంటే ఈ రోజున ఆధార్ పాలసీ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ పైన క్లిక్ చేస్తే మనకి ఆధార్ పాలసీకి సంబంధించి అసలు ఈ ఆధార్ ఆథెంటిఫికేషన్ ఎందుకు తీసుకుంటున్నారు ఓకే అనేది మనకి క్లియర్గా ఈ ఆధార్ పాలసీకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి మనకి రీసెంట్గా ఆధార్ ఓటీఆర్ అనేది చేస్తోంది. ఎవరైతే ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఆల్రెడీ గతంలో ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే 31 మేలోగా ఆ ఓటీఆర్ని వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలి. కొత్తగా క్రియేట్ చేసుకునేటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓటీఆర్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆధార్కి సంబంధించినటువంటి నంబర్ ఇవ్వాలి. గతంలో క్రియేట్ చేసుకున్నటువంటి వారు ఎడిట్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకి గత నోటీస్లో మెన్షన్ చేశారు. అయితే ఈ ఆధార్ పాలసీ దేనికి అసలు ఎందుకు తీసుకుంటున్నారనేది ఈ నోటీస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక నుంచి జూన్ 2 నుంచి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ క్యాలెండర్ 2025 ప్రకారం ఆ నోటిఫికేషన్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆధార్ నంబర్ అనేది ఇచ్చి వారు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి. సో మీరు ఇంకా ఓల్డ్ యాస్పిరెంట్స్ అయి ఉండి మీ యొక్క ఓటీఆర్ని కనుక ఎడిట్ చేసుకోకపోతే ఈ 31 మేలోపు ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి. ఫ్రెషర్స్ అయినట్లయితే మీకు ఎటువంటి డెడ్ లైన్ లేదు, కానీ మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది తీసుకుంటారనమాట మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఫేస్ని రికగ్నైజ్ చేసి మీ యొక్క ఫోటో తీసుకునేటప్పుడు మీ యొక్క ఫేస్ని డైరెక్ట్గా లైవ్లో ఫేస్ ఫోటో తీసుకొని మీ యొక్క ఫోటోని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఫోటో అనేది అక్కడ రికగ్నైజ్ అవుతుంది. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇచ్చినటువంటి మీ యొక్క ఫేస్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు అక్కడ బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు మీ యొక్క ఫేస్ని స్కాన్ చేసినప్పుడు రెండు కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి ఎస్ఎస్సి నమ్ముతుంది. కాబట్టి ఎస్ఎస్సి ఖచ్చితంగా ఆధార్ ఓటీఆర్ అనేది చేసుకోవాలని చెప్పేసి మనకి మ్యాండేటరీ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి షల్ ఆఫర్ ఆధార్ ఆథెంటికేషన్ యాజ్ ఎన్ optional facility at key stages of the recruitment process. These include Aadhaar OTP based authentication at the time of one-time registration, Aadhaar face authentication at the stage of submitting applications, Aadhaar fingerprint or iris based biometric authentication at the time of appearing in the examination, Aadhaar authentication during physical efficiency or standard tests or medical examinations, and again at the stage of document verification and final joining అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆధార్ ఆథెంటికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆప్షనల్ ఫెసిలిటీగా కొన్ని కీ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎస్ఎస్సికి సంబంధించిన డిఫరెంట్ జాబ్ రోల్స్కి ఆ జాబ్ రోల్స్ దగ్గర ఖచ్చితంగా ఈ ఆధార్తోనే మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్ నో స్టేజ్ విల్ ది ఆధార్ నంబర్ బి స్టోర్డ్ ఆర్ రిటైన్డ్ బై SSC locally. It will only be used for real-time authentication as per UIDAI's prescribed standards. Okay. During authentication, eKYC details such as name, father's name, gender, date of birth, address, photograph may be obtained with the candidate's explicit consent to enable verification and ease of application process అని చెప్పేసి ఇచ్చారు. సో UIDAIకి సంబంధించినటువంటి ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ రియల్ టైమ్ ఆథెంటికేషన్ని మిమ్మల్ని గుర్తించడానికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈకేవైసీ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్నటువంటి దాని ప్రకారం మీ యొక్క నేము, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఈకేవైసీకి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడం కోసం UIDAI ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఈ యొక్క ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ ఆప్ట్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్ విల్ బీ సబ్జెక్ట్ టు ఫ్యూవర్ ప్రొసీజరల్ చెక్స్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ ఆధార్ ఆథెంటికేషన్ అనేది మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ టైంలో కొన్ని ప్రొసీజరల్ చెక్స్ కోసం యూజ్ చేస్తారు.
Since their identity would have been confirmed through Aadhaar, such candidates will not be rejected solely due to discrepancies in photograph or signature. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసేవాళ్ళు ఇంతవరకు అండ్ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేసేవారు. ఒకవేళ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కనుక సరిగ్గా లేకపోయినా మీరు ఆధార్ ఆథెంటికేషన్ ఇస్తున్నారు కాబట్టి సో ఇవి రిజెక్ట్ అయినా కూడా ఓకే మీకు ఆధార్ ఆథెంటికేషన్ ఉంది కాబట్టి అవి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి రిజెక్ట్ చేసే అవకాశమే ఉండదని డిపార్ట్మెంట్ చెప్తోంది. సో దే విల్ ఆల్సో బీ అలౌడ్ ఎంట్రీ టు ఎగ్జామినేషన్ వెన్యూ క్లోజర్ టు ది గేట్ క్లోజింగ్ టైమ్. ఏ ఫిజికల్ వెరిఫికేషన్ ఫార్మాలిటీస్ విల్ బీ మినిమల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు గేట్ దగ్గరే వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు కదా, కొన్ని డాక్యుమెంట్స్ అవి చూడడం, మీ యొక్క హాల్ టికెట్ కానీ ఐడెంటిటీ ప్రూఫ్ కానీ ఇవి చూస్తారు. సో అది ఎప్పుడు ఉండే ప్రాసెస్ అని చెప్పేసి అంటుంది. అలాగే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ హూ చూస్ నాట్ టు ప్రొవైడ్ ఆధార్ మస్ట్ ఇన్స్టెడ్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్: నేమ్, ఫాదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ ఫోటోగ్రాఫ్. డాక్యుమెంట్స్ యాక్సెప్టెడ్ ఫర్ దిస్ పర్పస్ ఇంక్లూడ్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్స్, యుటిలిటీ బిల్స్, బ్యాంక్ పాస్బుక్, రెంట్ అగ్రిమెంట్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. దీస్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ క్లియర్, అప్ టు డేట్ అండ్ వెరిఫైబుల్ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఆధార్ని ప్రొవైడ్ చేయడం ఇష్టం లేదో ఓకే ఎవరైతే ఆధార్ చూస్ చేసుకోలేదో సో వారు అక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి మ్యాక్సిమం మీరు. ఒకవేళ లేదు అని చెప్పేసి మీరు నో అని చెప్పేసి ఇస్తే సో దాని ప్లేస్లో పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ వాటర్ కానీ ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో ఆధార్ ఇచ్చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత such candidates will be required to report at least 2 hours before the scheduled gate closure time on the examination day. This is necessary to allow sufficient time for thorough manual verification at the venue in order to prevent impersonation and fraudulent entries అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే పైన చెప్పిన విధంగా ఆధార్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు పాన్ కార్డ్ కానీ ఇతర డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే మీరు ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు నార్మల్ టైం కంటే కూడా ముందే ఒక 2 గంటల ముందే వెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 2 గంటల ముందే వెళ్తే మీరు ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని మాన్యువల్ వెరిఫికేషన్ చేస్తారనమాట అక్కడ. సో ఆ మాన్యువల్ వెరిఫికేషన్ ఇదంతా ఎందుకు తలనొప్పి చెప్పండి. కాబట్టి ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైగా ఎస్ఎస్సి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మీ డీటెయిల్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే సో తర్వాత ఫర్దర్ ఆధార్ బేస్డ్ authentication will also be extended to scribes and examination personnel. ఓకే సో ఇది చూసుకున్నట్లయితే స్క్రైబ్ పెట్టుకునేటువంటి వారు అలాగే ఎగ్జామినేషన్ పర్సనల్స్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వారికి కూడా ఈ యొక్క ఆధార్ ఆథెంటికేషన్ అనేది ఉంటుంది. ఓకే సో దిస్ విల్ హెల్ప్ ఎస్ఎస్సి టు మానిటర్ వెదర్ ఎనీ ఇండివిజువల్ హ్యాస్ రిపీటెడ్లీ యాక్టెడ్ యాజ్ ఏ స్క్రైబ్, క్రాస్ చెక్ దేర్ ఎగ్జామినేషన్ హిస్టరీ అండ్ ఇవాల్యుయేట్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్క్రైబ్ని పెట్టుకుంటారు కదా, సో ఒకే స్క్రైబ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారనుకోండి స్క్రైబ్గా, సో అది కూడా చెక్ చేయడం కోసం స్క్రైబ్ దగ్గర కూడా ఆధార్ ఆథెంటికేషన్ తీసుకుంటారు. అండ్ ఎగ్జామినేషన్ పర్సనల్ ఎవరైతే ఉంటారో, పర్సనల్ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనమాట, ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, సో వారికి సంబంధించి ఆధార్ ఆథెంటిఫికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే సో ఈ విధంగా మరి అంటే లాస్ట్ టైం జరిగిన కొన్ని డిస్క్రిపాన్సీస్ ఇవన్నీ జరగకుండా ఉండడానికి, పేపర్ లీకేజెస్ కానీ కాపీయింగ్ కానీ జరగకుండా ఉండడానికి ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది ఎస్ఎస్సి. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. తర్వాత వైల్ ఆధార్ ఆథెంటికేషన్ రిమైన్స్ ఏ వాలంటరీ చాయిస్, SSC encourages candidates to avail this facility to benefit from quicker processing, improved identity assurance and streamlined examination access. Misrepresentation of facts or submission of forged documents will lead to strict action including disqualification. The Commission retains the authority to revise this policy in line with evolving regulatory and operational requirements అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఆధార్ ఆథెంటికేషన్ అనేది ఇది వాలంటరీ చాయిస్ అనమాట. అంటే మీ యొక్క ఒపీనియన్ బట్టి మీరు ఇవ్వాలా వద్దా అనేది అది మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 100% ఖచ్చితంగా ఇవ్వాలని అక్కడ మనకి రిజిస్ట్రేషన్లో అయితే లేదు. కానీ మీరు ఇస్తే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఇంకా సింపుల్గా ఉంటుంది. సో ఇందాక చెప్పారు కదా ఒక కండిషన్, మీరు ఆధార్ కార్డ్ కాకుండా మిగిలినటువంటి కార్డ్స్ కనుక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు రిజిస్ట్రేషన్ ఇస్తే ఎగ్జామినేషన్కి 2 hours ముందే వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. సో మీకు మాన్యువల్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా అన్నారు వెన్యూ దగ్గర. సో ఇదంతా ఎందుకు, ఆధార్ ఇచ్చేస్తే సరిపోతుంది అనేది నా ఒపీనియన్. సో కాబట్టి
ఇది ఒక వాలంటరీ చాయిస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే మీకు మీరుగా నిర్ణయం తీసుకొని చేయొచ్చు. అది ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ ఆథెంటికేషన్ ఇవ్వాలా వద్దనేది అది మీ చాయిస్. సో ఎస్ఎస్సి ఏం ఎంకరేజ్ చేస్తుంది అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్విక్కర్గా అవ్వడానికి, ఐడెంటిటీ అష్యూరెన్స్ క్విక్కర్గా జరగడానికి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ మనకి ఈజీగా జరగడానికి ఈ యొక్క ఆధార్ ఆథెంటికేషన్ బాగుంటుందని చెప్పేసి అంటుంది. సో మీరు ఆధార్ ఆథెంటికేషన్ కాకుండా వేరేది ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ కనుక మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కనుక మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క క్యాండిడేచర్ కూడా రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఎందుకు తలనొప్పి చెప్పండి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫ్రెషర్స్ అయినా, మీరు ఎడిట్ చేసుకునేటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఆధార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి, మీకు లాగిన్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్పాను నేను. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏ విధంగా చేయాలని డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో రీసెంట్గానే చేయడం జరిగింది, ఛానల్లో ఉంటుంది చూడండి. న్యూ యాస్పిరెంట్స్ అండ్ ఓల్డ్ యాస్పిరెంట్స్ అని చెప్పేసి వీడియో చేశాను. సో మీరు ఓల్డ్ యాస్పిరెంట్స్ అయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి ఎడిట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది మీ యొక్క డాష్బోర్డ్లో. దానిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు రిజిస్టర్ నౌపై క్లిక్ చేసి ఫ్రెషర్స్ అయినట్లయితే రిజిస్టర్ నౌపై క్లిక్ చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.